సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ ముద్రాజ్. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మనోహర్ మరియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఎంపీ రఘునందన్ రావు పైన తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మీకు దమ్ముంటే గజ్వేల్ పట్టణంలో ఉన్న కోటమైసమ్మ దేవాలయానికి వచ్చి తడిబట్టలతో ప్రమాణానికి తాము సిద్ధమని, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎంపీని తీసుకువచ్చే బాధ్యత మాదని, ప్రతాప్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రతాప్ రెడ్డి చరిత్ర తెలియని వారు లేరని, నిన్న మున్సిపల్లో కోట్ల రూపాయలు దండుకుంది ఎవరో గజ్వేల్ ప్రజలకు తెలుసునన్నారు. ఈ కార్యక్రమంలో గాడిపల్లి భాస్కర్, కమ్మరి శ్రీనివాస్, రొట్టెల శ్రీనివాస్, సురేష్, వెంకటరెడ్డి, నాయని సందీప్ కుమార్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశంలో భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ గారు, అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు, అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు టెలికాం బోర్డు మెంబరు కమ్మరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎల్కంటి సురేష్ గారు, చెప్పాల వెంకటరెడ్డి గారు, నత్తి శివకుమార్ గారు, నాయన్ సందీప్ కుమార్ గారు, అదేవిధంగా రాజు గారు, పబ్బ శ్రీనివాస్ గారు, మిగతా శ్రీరామ్ కృష్ణ గారు, మిగతా పాల్గొంటున్న అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిన్న ఏదైతే క్యాంప్ ఆఫీస్లో ప్రతాప్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఈరోజు బీజేపీ మీద అవాక్కులు చవాక్కులు పేలుస్తూ ఉన్నాడు. వారికి ఒకటే సూటిగా మేము ఒక 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం. ఈరోజు బీజేపీ రఘునందన్ రావు గారి మీద నువ్వు దుమ్మెత్తి పోయాలని చెప్పి బదనాం చేయాలని చూస్తూ ఉన్నావు. ప్రతాప్ రెడ్డి గారు, మేము బీజేపీ నుంచి తలుసుకుంటే మిమ్మల్ని గజ్వేల్లో కూడా తిరగనీయం. ఈరోజు నువ్వు రఘునందన్ రావు గారి మీద, మా ఎంపీ గారి మీద నువ్వు అవాక్కులు చవాక్కులు పేలిస్తాయని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే దుబ్బాక శాసనసభ్యులుగా అదేవిధంగా మెదక్ ఎంపీగా వాళ్ళు నిత్యం కాళ్ళకు బట్ట కట్టుకొని మెదక్ పార్లమెంట్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల గురించి తిరుగుతూ ఉంటే ఈరోజు నువ్వు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు నువ్వు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఏమన్నావు, కేసీఆర్ గారిని ఓడగొట్టమని హరీష్ రావు గారు నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి ఎన్నైనా డబ్బులు ఇస్తా, ఇది అమ్మతోడు అయ్యతోడు అని చెప్పి ఇదే గజ్వేల్ మీద నువ్వు మాట్లాడినావు కదా. మరి అవిట్ల గురించి ఫస్ట్ కోటమైసమ్మ కాడ వాటి గురించి చర్చ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ప్రతాప్ రెడ్డి గారిని ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు నువ్వు రాజకీయ నాయకులు కాదు, ఒక వ్యాపారంగా అమ్మబడును కొనబడును సంస్కృతి నీది. ఈరోజు గజ్వేల్ ఏదైతే చెరువు కట్ట కింద వెంచర్ వేసి నువ్వు అధికారంలో లేనప్పుడు అధికార పార్టీ మమ్మల్ని ఆగం చేస్తుందని చెప్పి ప్లాట్ల గురించి మాట్లాడిన నువ్వు ఈరోజు మరి అధికారం 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఆ యొక్క ప్లాట్ల గురించి ఇంతవరకు ఒక్క ఇష్యూ గురించి కూడా నువ్వు మాట్లాడలేదు, ఆ ప్రజలకు న్యాయం చేయలేదు. ఇట్లాంటి అబద్ధాలకు కుడ్డాకోర్ రాజకీయాలకి శిఖండి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నువ్వు ఈరోజు ఉద్యమకారులను ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులను అడగదొక్కాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఈరోజు అక్కడ అయితే తూప్రాన్లో రవీందర్ గౌడ్ను చైర్మన్ కాకుండా అడ్డుకోరే ప్రయత్నం నువ్వు చేసి ఈరోజు రఘునందన్ రావు గారి మీద అవాక్కులు చవాక్కులు పేలిస్తే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తూ గజ్వేల్లో నువ్వు మళ్ళొక్కసారి బీజేపీ మీద కానీ రఘునందన్ రావు గారి మీద కానీ ఏదైతే మాటలు వాపస్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు లేదంటే గజ్వేల్లో తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఊరుపల్లి ప్రతాప్ రెడ్డి గారు మా గౌరవ పార్లమెంటు సభ్యుని పైన లేనిపోని ఆరోపణలు, ఏదైతే తూఫాన్ మున్సిపల్ ఎన్నికల్లో 3 బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఒక్కొక్కరిని కోటి చొప్పున అమ్ముకున్నాడని నిరాధారమైన ఆరోపణలు చేసింది. మరి మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? నీ వర్గానికి చెందిన వ్యక్తిని తూఫాన్లో మున్సిపల్ చైర్మన్ కాలేదనే అక్కస్తోటి నువ్వు కూడా రఘునందన్ రావు దగ్గరికి పోయినావు కదా కాళ్ళబేరానికి. నీ వర్గానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కావాలని నువ్వెందుకు పోయినావు రఘునందన్ రావు దగ్గరికి? అది పదాలు జవాబు చెప్పు. గురివింద గుంజ సామెతగా నీ కింద ఉన్న నలుపును నువ్వు పదాలు తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి నీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది? నువ్వు ఎక్కడికి వచ్చి ఆగినావు? నువ్వు పోయిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి తోటి టీడీపీ నుంచి నువ్వు కాంగ్రెస్లో చేరినావు. అప్పుడు ఎంత డబ్బులకు నువ్వు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినావు?
దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టీఆర్ఎస్లో చేరినావు. నువ్వు టీఆర్ఎస్లో చేరినప్పుడు నువ్వెంత డబ్బులకు అమ్ముడు పోయావు. నువ్వు గత ఎలక్షన్లో కేసీఆర్ను ఓడగొట్టమని హరీష్ రావే నాకు డబ్బులు ఇచ్చిండు, కేసీఆర్ను ఓడగొట్టమన్నాడు. నువ్వు ఎన్ని డబ్బులు హరీష్ రావు దగ్గర తీసుకొని కేసీఆర్ను ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసినావు. మళ్ళీ కేటీఆర్ సంకల దొరి కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని హరీష్ రావు మీద ఆరోపణలు చేసినావు. అంటే నీ నోరు కాదు, నీది తాటిమట్టనా? నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటా అనేది కరెక్ట్ కాదు. నువ్వు లేనిపోని ఆరోపణలు ఏదైతే కోట మైసమ్మ గుడికాడికి ప్రమాణం చేస్తా అని చెప్పినావో నీకు గుళ్ళే దొరదాం. అదే రఘునందన్ రావును మేము తీసుకొస్తాం. నువ్వు 3 కోట్ల రూపాయలు రఘునందన్ రావుకి ఎవరిచ్చారో నువ్వు ప్రూవ్ చేయాలి. లేకపోతే తడి బట్టలతోటి నువ్వు గుళ్ళే దొరాలి. దొరకపోతే నీకు తగిన శిక్ష ఈ గజ్వెల్ పట్టణంలోనే జరుగుతుంది. నువ్వు బిడ్డ అనుకుంటున్నావు నీ ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేస్తే, బ్రోకరేషాలు వేస్తే నీ బ్రోకరేషాలకు నీలాగా అందరూ బ్రోకర్ పని చెయ్యరు. నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి సూట్ కేసులు తెచ్చి నువ్వు సగం డబ్బులు ఖర్చు పెట్టి కౌన్సిలర్లకు ఇచ్చి సగం డబ్బులు తిన్నది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు డబ్బులు ఇచ్చి ఓటర్లను కొని మళ్ళా ఓటర్లను గెలిచిన కౌన్సిలర్లను నువ్వు అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకున్న చరిత్ర నీది. అట్లాంటిది ప్రజల కోసం 24 గంటలు పనిచేసే మా గౌరవ పార్లమెంటు సభ్యుని మీద మీరు లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బిడ్డ నువ్వు ఇట్లాంటి మళ్ళీ రఘునందన్ రావు జోలికి వస్తే ఖబర్దార్. రాబో రోజులలో నీకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా బుద్ధి చెప్తుంది. మేమందరం కూడా నిన్ను నీ అవినీతి భాగవతాన్ని నువ్వు ఒకప్పుడు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత మొత్తం ఒక్కొక్కటిగా బయటగా తీస్తాం. తప్పకుండా రాబో రోజులలో నువ్వు రమ్మను కోట మైసమ్మ కాడికి. నేను రఘునందన్ రావు నేను తీసుకొని వస్తా జిల్లా అధ్యక్షుడిగా. నువ్వు డేటు టైము చెప్పు, ఆ టైంకు రఘునందన్ రావు తీసుకొస్తా. నువ్వు చూస్తావా గుళ్ళే, మేము చూస్తామా అనేది తెలుస్తుంది నీకు. నువ్వు ఖచ్చితమైన ఆధారాలతోటి నువ్వు తీసుకురా, డేటు టైం నువ్వు చెప్పు. ఆ టైంకు నేను ఎంపీ గారిని తీసుకొని ఈ గజ్వెల్ కోట మైసమ్మ సాక్షిగా మేము ఆడ ఒక స్టేజ్ చేస్తాం. రా బిడ్డ ఎప్పుడో చెప్పు, ఆ టైంకు నేను ఎంపీ గారిని తీసుకొస్తా. లేదంటే బేషరతుగా ఎంపీ గారికి క్షమాపణలు చెప్పి నువ్వు అపాలజీ కోరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తావు.